ఉత్తరాంధ్ర వాసులు ఎన్నో ఏళ్ల కల నేడు సాకారమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రోజు తొలి విమానం ల్యాండ్ అయింది. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలతో పాటుగా కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ మోదీ నాయకత్వంలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కల సాకారమైందన్నారు. ఈ సందర్భంగా తనకు చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ క్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం దీనిపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం సాకారమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖపట్నంలో నూతనంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తొలి విమానం ల్యాండ్ కావటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైల్ రాయి అని చెప్పుకొచ్చారు. విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక ముందడుగు పడిందన్నారు. ఈ విమానాశ్రయం నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జిఎంఆర్ గ్రూపుకు జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తమ పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించటమే కాకుండా విమానాశ్రయం నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారికి పునరావాసం కల్పించడం, భూసేకరణ కోసం నాడు తమ ప్రభుత్వం సుమారు 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది పడిందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందన్నారు. ఆ రోజు తాము చేసిన కృషి నేడు ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచిందని జగన్ గుర్తు చేశారు. అలాగే విశాఖ పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు కూడా తమ పాలనలోనే అనగా 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం తనకు గుర్తుందంటూ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.